దేవుని మహాకృప వలన మనము ఆదికాండం 4వ అధ్యాయం అంతా చదివి విన్నాము. 26 వచనాలు మొదటి నుండి చదివి విన్నాము. జాగ్రత్తగా ఈ చదివిన మాటలు గమనించినట్లయితే మరి ఆదాము హవ్వల్ని దేవుడు ఏదెనులో నుండి మరి తోలివేసిన తర్వాత వారికి చర్మపు చొక్కాలనిచ్చి ఏ నేల నుండి నీవు తీయబడినావో ఆ నేల మరి పొలము సేద్యము చేసి మరి నీవు బ్రతుకుతావు, నీవు నేల నుండి తీయబడ్డావు, తిరిగి చేరినంత వరకు కూడా కార్చి అని దేవుడు. కాబట్టి ఆదాము హవ్వలు ఏదైనా తోటలో నుండి వారు పంపించి వేయబడిన తర్వాత వారు సంతానాన్ని కన్నారు. పెద్దవాడి పేరు కయీను, తర్వాత వాడి పేరు హేబేలు, వీళ్ళిద్దరు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ తల్లిదండ్రులు పిల్లలకి చెప్పారు. ఏమని చెప్పారు? దేవుడు న్యాయవంతుడు, దేవుడు ఆ తోటలో అన్నీ తినడానికి స్వేచ్ఛనిచ్చాడు. అయితే దురాశ చేత మేమే దేవుని ఆజ్ఞను మీరినందున దేవుడు కృపతో అన్నీ ఇచ్చినప్పటికి కూడా మా యొక్క ఆ దురాశను బట్టి మేము తోటలో నుండి పంపించి వేయబడ్డాం. దేవుడు ఎంతో కనికరం కలిగి ఆ పాపానికి వచ్చే ప్రతిఫలమైనటువంటి దిగంబరత్వాన్ని కప్పడానికి ఆయన చర్మపు చొక్కాలు మాకు ఇచ్చాడు. అనగా అక్కడ ఒక బలి జరిగింది, గొర్రెపిల్ల బలి. కాబట్టి దేవుడు మేము అపరాధము పాపము చేసినా మమ్మలను ఆయన కరుణించి బలి అర్పించి మాకు క్షమాపణిచ్చి ఆ యొక్క వస్త్రాలతో మమ్మల్ని కట్టి దేవుడు ఇక్కడికి పంపించాడు. కాబట్టి ఆ దేవుడు ఇంకా మన పట్ల కనికరము దయ కలిగిన వాడే. తినుదినమును నిశ్చయముగా చచ్చిపోతారని ఆయన ఆజ్ఞాపించినా ఇంకా మనం చావలేదు. ఆయన కృపిచ్చి ఎందుకు ఈ ఆయుష్కాలాన్ని ఇలాగా పొడిగిస్తూ తీసుకొచ్చాడంటే మనము ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలనే. ఏ స్థితిలో ఉన్నా కృతజ్ఞత కలిగి దేవుని మనం ఘనపరచాలి. కాబట్టి మీ జీవితంలో కూడా దేవుని మీరు ఘనపరచండి, ఆయనకి మీ సంపాద్యంలో ఆయనకి అర్పించండి, ఆయనకి బలి చెల్లించండి అని నేర్పించబట్టే హేబేలు కయీను వాళ్ళిద్దరూ కూడా దేవునికి బలులు అర్పించే విషయం ఇక్కడ 4వ అధ్యాయంలో మనము చూస్తాం. కాబట్టి ఈ ఒక్క చిన్న పనికే దేవుడు తోటలో నుండి బయటికి పంపించేశాడా అని కయీను దేవుని పట్ల కొంచెం అసహనాన్ని కనపరిచి దేవుని మరి తాను పేరుకే ఆరాధిస్తున్నాను, అర్పిస్తున్నాను అని చెప్పి ఏదో మొక్కుబడిగా, హృదయంలోనైతే సదుద్దేశం లేదు, దేవుని మీద వ్యతిరేకత ఉంది, కానీ అర్పణ కొంత దేవునికి కొరకు తీసుకొచ్చాడు. హేబేలైతే తన మందలో క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చి దేవునికి బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు మరి దేవుడు హేబేలు అర్పణే అంగీకరించాడు, కయీను అర్పణ ఆయన అంగీకరించలేదు. కారణం ఏమిటంటే కయీను మరి తన హృదయము దేవుని ఎడల సరిగా లేదు. పండు తిన్నంత మాత్రాన తోటలో నుండి పంపించేస్తాడా? ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష వేస్తాడా అని చెప్పి దేవుని మీద వ్యతిరేకత ఉంది. దేవుడు హృదయాంతరంగాలు ఎరిగిన వాడు గనుక మరి ఆయన కయీను అంతరంగాన్ని చూశాడు. కాబట్టే కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు. హేబేలు దేవుడు న్యాయవంతుడు, దేవుడు మన పట్ల చేసింది మరి యథార్థమైందే. ఆయన ఇచ్చిన ఆ గొప్ప భాగ్యాన్ని మన తల్లిదండ్రులు వినియోగించుకోలేదు. కాబట్టి దేవుడు మరి పనిష్మెంట్గా ఇలా తీసుకొచ్చినా కృపే చూపించాడు. ఆయన మంచి దేవుడు, ఆయన్ని ఎప్పుడు మనము ఘనపరచాలని హేబేలు తన అర్పణ హృదయపూర్వకంగా అర్పించాడు. దేవునికి
మనం ఇవ్వాలని తీసుకొస్తాం, కానీ కొన్నిసార్లు దేవుడు మన దగ్గర నుండి తీసుకోడు, అంగీకరించడు. నువ్వు ఇవ్వాలనుకున్నా హృదయపూర్వకంగా ఇస్తేనే ఆయన స్వీకరిస్తాడు. నీ హృదయపూర్వకంగా ఇవ్వడానికి నీకు ఇష్టం లేకపోయినప్పుడు దేవుడు అంగీకరించడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు జనాభా చాలామంది ఉన్నారు. వాళ్ళు భోజన ప్యాకెట్లు వాళ్ళతో పట్టుకెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు రహస్యంగా తినడానికి. కానీ ఆ చిన్న పిల్లాడి దగ్గరే దేవుడు తీసుకున్నాడు. చాలామంది డబ్బున్నోళ్ళు ఉంటారు, కానీ దేవుడు వాళ్ళ డబ్బులు తీసుకోడు, తన కొరకు వాడుకోడు, వాళ్ళని కూడా ఆయన పనిలో వాడుకోడు. ఎవరు దేవునికి అంగీకారమో, ఎవరిని వాడుకోవాలో, ఎవరి కష్టార్జితాన్ని కూడా ఆయన వాడుకోవాలో ఆయన హృదయాంతరంగాలు ఎరిగినవాడు కనుక వారిని వాడుకుంటాడు దేవుడు. దేవుడు నిన్ను నన్ను వాడుకోకపోతే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి ఆయనకి మనం అంగీకారంగా లేనట్టుగే కదా. హేబేలు మరి నిజంగా దైవ సంబంధి, ఆత్మీయుడు. కయీను అటువంటి వాడు కాదు. కయీను కొరకు వాక్యం ఏం చెప్తుంది? వాడు దుష్టుని సంబంధి అని చెప్పబడింది. దేవుడే ఆ యొక్క విషయాన్ని వెల్లడిపరిచాడు. చదవండి 1 యోహాను పత్రిక, అక్కడ మనం చూస్తాము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవనై ఉండెను గనుకునే కదా. హేబేలు అర్పించినప్పుడు దేవుడు ఆ బలిని స్వీకరించాడు. కయీను ఇచ్చినప్పుడు దేవుడు ఆ బలిని అంగీకరించలేదు. దేవుడు నన్ను అంగీకరించలేదు, హేబేలుని అంగీకరించాడని హేబేలు మీద కక్ష పెట్టుకొని పొలంలో అటు ఇటు చూసి ఎవరు లేని కారణాన్ని బట్టి హేబేలు మీద పడి హేబేలుని చంపేశాడు. మొట్టమొదట నరహత్య చేసిన నరహంతకుడు కయీను. హేబేలు సహోదరుని చేతిలో మరి చంపబడిన వాడై నేలకు ఒరిగిపోయి రక్తమంతా కూడా భూమి మీద ఒలికిపోయినప్పుడు, ఆ భూమి మీద ఆ రక్తమంతా కారినప్పుడు ఆయన చనిపోయాడు. ఎందుకంటే దైవ గ్రంథం చెప్తుంది, ఆదికాండము 9వ అధ్యాయము 4-5 వచనాలు మనము చదివినట్లయితే అక్కడ ఆ రక్తం గూర్చి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. మొదటి నుండి అయినా చదవచ్చు. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగును సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చన కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. ఆయనను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నోవహు కాలంలో ప్రకృతి అంతా నాశనం అయిపోయింది. జలప్రలయం ద్వారా కొండలు మునిగిపోయాయి, పచ్చని చెట్లన్నీ కూడా మునిగిపోయాయి. మరి అప్పుడు ఫలాలు లేవు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? భూమి మీద ఉన్న జలచరములు మీకు ఆహారంగా ఇచ్చాను అని చెప్పాడు. పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లుగా మీకు ఇచ్చానని చెప్పాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణిని కూడా తినేవాళ్ళు ఉన్నారు. మన ఇంట్లో కనిపించే సాలి పురుగులు ఉన్నాయా? అవి తినేవాళ్ళు ఉన్నారు. నల్ల చీమలు ఉన్నాయా? తినేవాళ్ళు ఉన్నారు. అంటే నీ కంటికి కనిపించిన ప్రతిదీ కూడా ఈ ప్రపంచంలో తినేటటువంటి వాళ్ళు ఉన్నారు.
అర్థమైందా? దేవుడు ఆ ప్రాణులన్నీ ఆహారంగా ఇచ్చాడు. కొన్ని మనము నిషిద్ధం అనుకుంటాం, మనం తినము. కానీ ఆ ప్రపంచంలో ఆయా దేశాల్లో చూస్తే ప్రతి పురుగులు, పాములు అన్నీ తింటారు. కాబట్టి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, రక్తము తినకూడదు అని చెప్పాడు. ఎందుకు రక్తం తినకూడదు అన్నాడంటే, ఆ జీవి యొక్క ప్రాణము ఆ రక్తంలోనే ఉంటుంది. ఒకప్పుడు శాస్త్రవేత్తలకు కూడా తెలియదు మనుషుని ప్రాణము ఎందులో ఉంటుంది, వాళ్ళ ప్రాణం పోకుండా ఎలాగ బంధించగలము, ప్రాణాన్ని ఎలాగ నిలపగలము కొన్నాళ్ళు శాస్త్రవేత్తలకు కూడా తెలియదు. కానీ బైబిల్ ఎప్పుడూ చెప్పింది, రక్తమే దాని ప్రాణము. కాబట్టి రక్తాన్ని తినకూడదు. అది ప్రాయశ్చిత్తము చేయనట్లుగా బలిపీఠం మీద దాన్ని ప్రోక్షించడానికే ఇచ్చాడు. మొట్టమొదట బలి ఏదేనులో జరిగింది. ఆదాము హవ్వలు మరి ఆజ్ఞను మీరినప్పుడు ఆ యొక్క బలిని చెల్లించి దేవుడు చర్మపు చొక్కాలు వారికి ఇచ్చాడు. అందుకే వారి పిల్లలకు కూడా దేవునికి బలివ్వండి అని నేర్పించారు వాళ్ళు. కానీ దేవునికి ఇష్టపూర్వకంగా కాక, హృదయపూర్వకంగా కాక, సనుగుకొని గొనుక్కొని నువ్వు ఇస్తానంటే దేవుడు దానిని అంగీకరించాడు. హేబేలుని, అతని అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదంటే, దేవుడు అంగీకరించలేదంటే వెంటనే కయీనుని చంపాడు. కయీను రక్తము భూమి మీద ఒలికింది. దేవుడు అన్నాడు, నీ సహోదరుడు హేబేలు ఎక్కడా అని అడిగితే, నా సహోదరునికి నేను కావలి వాడనా, వాడెక్కడున్నాడో నాకేం తెలుసు అంటున్నాడు. నీ తమ్ముని రక్తము ఆ భూమి మీద ఒలికినప్పుడు భూమి దానిని త్రాగింది. ఆ భూమి మీద నీవు శపించబడిన వాడివై, దేశ దిమ్మరువై తిరుగులాడుతావు. నిన్ను కనుగొన్నవాడు నిన్ను చంపుతాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఆదాము హవ్వలు తోటలో నుండి వెళ్ళగొట్టబడితే అక్కడ బలిపీఠం దగ్గర నుండి హేబేలు వెళ్ళగొట్టబడ్డాడు. కయీను వెళ్ళగొట్టబడ్డాడు. కయీను దేశదిమ్మరిగా మరి వెళ్ళగొట్టబడ్డాడు. అప్పుడు అంటున్నాడు, నా దోష శిక్ష ఎంతో గొప్పది. నీ సన్నిధిలో నన్ను వెళ్ళగొట్టితివి, నీ దగ్గరికి మరలా రాకుండా అడ్డగడియలు వేశావు. నన్ను కనుగొనివాడు నన్ను చంపుతాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వ్యవసాయకుడు ఈ కయీను తన పంటలో కొంత తీసుకొచ్చాడట. హేబేలు పశువుల కాపరి, గొర్రెల కాపరి, తన మందలో మరి తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. శ్రేష్టమైనవి తీసుకొచ్చాడు. 4వ వచనంలో, 4వ అధ్యాయం 4వ వచనంలో హేబేలు అర్పణను దేవుడు అంగీకరించినందుకు మరి కయీనును దేవుడు లక్ష్య పెట్టలేదు కనుక కయీనికి మిక్కిలి కోపము వచ్చింది అని వ్రాయబడింది. అతడు తన ముఖము చిన్నబుచ్చుకొన్నాడు. దేవుడు అడుగుతున్నాడు 6వ వచనంలో, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని విన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. నీవు మంచి పని చేస్తే తలెత్తుకుంటావు. నీవు చేసింది మంచి పని కాదు. నీ హృదయం దేవుని ఎదుట సరి అయిందిగా లేదు. దేవుని మీద ద్వేషం ఉంది నీకు. దేవుని మీద నీకు మంచి అభిప్రాయం లేదు. దేవుడేదో తన తల్లిదండ్రుల్ని మరి అన్యాయంగా నెట్టివేశాడని అభిప్రాయం కలిగి ఉన్నాడు. అందుకే తాను సృష్టించినటువంటి దేవుణ్ణి కూడా ఘనపరచకుండా కయీను ద్వేషభావంతో ఉన్నాడు. వాడు దుష్టుని సంబంధి. అందుకే దేవుడు అన్నాడు, నిన్నెవరు ఇక చంపకుండానట్లు నీ నొసట ఒక ముద్ర వేస్తాను అని చెప్పాడు.
నన్ను కనుగొనివాడు నన్ను చంపుతాడు, నా తమ్ముడు నేను చంపాను కదా అని అన్నప్పుడు కయీనుని ఎవరు చంపకుండా ఉన్నట్లుగా దేవుడు ఆ కయీను నొసట ఒక ముద్ర వేశాడు. నువ్వు మంచి పని చేస్తే తలెత్తుకుందువు, నువ్వు చేసిన పని ఎంత దారుణమైంది. దేవుడు తన స్వరూపమందు నరుని చేశాడు కాబట్టి నరునిలో దేవుని జీవం ఉన్నది, దేవుని ఊపిరి ఉన్నది, దేవుని ఆత్మ ఉన్నది. కాబట్టి ఒక నరుని చంపడం అంటే అది చిన్న విషయం కాదు, అది సాధారణమైన విషయం కాదు. యేసు ప్రభువారు నిన్ను ఒక చెంపను కొడితే ఇంకొక చెంప ఇవ్వు అని చెప్పారే కానీ నీ శత్రువునైనా సరే బాధించుకో అని చెప్పారు. ఒకని ప్రాణం తీయడం అంటే అది ఎంత నేరం అది. ఇప్పుడు హత్యలు చేయడము ఈ లోకానికి పెద్ద వింతేమీ కాదు. వాళ్ళ హృదయం ఏమాత్రము సంకోచించదు. సుపారీకి కొంతమంది ఏం చేస్తారు, కొంతమందిని చంపేస్తారు. ఈ చంపిన వాడికి ఆ చంపబడిన వాడికి ఏ సంబంధం లేదు. ఎవరో డబ్బు ఇచ్చారు, అది తీసుకున్నాడు, చంపేశాడు అంతే. మనస్సాక్షి లేదు. దేవుని స్వరూపంలో పుట్టిన వాని మీద చెయ్యి వేసి రేపు దేవుని ఎదుట ఎవరు నిర్దోషిగా ఉండగలుగుతారు? నువ్వు ఒక తిట్టైనా తిని ఒక దెబ్బ అయినా కాసి నీవు ఓర్చుకున్నప్పుడు దేవుని సింహాసనం దగ్గర నీకు ప్రతిఫలం వస్తుంది. ఎందుకంటే నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చినావు కనుక. అలాగా అభ్యాసం చేసుకోవాలి జీవితం. తెలియని జీవితంలో పగ ప్రతీకారాలు తీర్చుకొని జీవించిన వాళ్ళం. కానీ ఇప్పుడు దైవవాక్యం మనకు అర్థమైనప్పుడు, దేవుని వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా మనం గ్రహించినప్పుడు మన వైఖరి కూడా మార్చుకోవాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. కాబట్టి నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలనే చిందించబడాలట. 9వ అధ్యాయం ఆదికాండము 6వ వచనం. ఆదికాండము 6, 9, 6. నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. అనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాడు. కాబట్టి నరుని రక్తము చిందించారు కాబట్టి ప్రాయశ్చిత్తము నరుని వల్లే జరగాల. కాబట్టి కయీను హేబేలుని చంపితే హేబేలు పాపము ప్రాయశ్చిత్తము కొరకు యేసు ప్రభువారే నరావతారిగా వచ్చి రక్తాన్ని చిందించాడు. కయీను దోషము ఎక్కడ పోతుంది? యేసు ప్రభువారి దగ్గరే పోతుంది. కయీనికి నీకు కోపం ఎందుకు అని దేవుడు అడుగుతూ, నీవు మంచి పని చేస్తే తలెత్తుకోవా? నీ హృదయంలో దుష్టత్వం ఉన్నది కాబట్టి నీ వాకిటి కూడా పాపము పొంచి ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నీ మనసు దుష్టమైనటువంటిది, అది నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి నీవు దాన్ని ఏలాలి, అంతేగాని అది నిన్ను ఏలుబడి చేయకూడదు. దేవుని ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. కయీనుకి దేశదిమ్మరు అయిపోయినా దేవుడు శపించిన కృపను దూరం చేయలేదు. ఎందుకనంటే పాపం నీ వాకిటే పొంచి ఉంటుంది, నీవు దాన్ని ఏలాలి. అది నిన్ను ఏలకూడదు, నీవు దాన్ని ఏలాలి. కాబట్టి నీ పొరపాటు నువ్వు తెలుసుకొని, దేవా నన్ను క్షమించని ఏదో ఒకరోజు నీవు నా దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే నీకు నేను క్షమిస్తాను. అందుకే నీ దోషంలో నువ్వు చచ్చిపోకూడదని, ఎవడు నీ మీద చెయ్యకుండా ఉండాలని నీ నొసట ఒక ముద్ర వేశాను. పాపి పట్ల దేవునికున్న ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. పాపములోనే పుట్టాము, పాపములోనే పెరిగాము, కానీ పాపములోనే మనము చచ్చిపోకూడదు. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణము. అందుకే పాపిని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన వాడై లోక పాపమంతా తన మీద వేసుకొని అందరి అపరాధం కొరకు ఆయన ప్రాణం ఇచ్చినప్పుడు ప్రతి పాపికి క్షమాపణ ఆయన దగ్గర కనుక పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో చచ్చిపోకూడదు. తండ్రి, నేను పాపిని,
నీ శరణు కోరుతున్నానని ఆయన పాదాల దగ్గరకు వస్తే ఎంత ఘోర పాపికైనా ఆయన క్షమాపణ అనుగ్రహిస్తాడు. కాబట్టి కయ్యనికి ముద్ర వేసి ఎవరు చంపితే, కయ్యని ఎవరైనా చంపితే 7 అంతల శిక్ష ఆ చంపిన వాడికి. ఒక పాపిని చంపితే 7 అంతల శిక్ష పాపిని చంపిన వాడికి దేవుడు విధించాడంటే పాపి పట్ల దేవునికి ఎటువంటి అభిప్రాయం ఉంది? ఎంత కనికరం ఉంది పాపి పట్ల దేవుడు తెలియచేస్తామన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనము. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నిన్ను నియమించానని యెహెజ్కేలుకు దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి నీవు మరణమగుదువని దుర్మార్గుని గూర్చి నేను ఆజ్ఞ ఇయ్యగా నీవు ఆ దుర్మార్గునికి హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు దుర్మార్గాన్ని విడిచిపెట్టాలని నువ్వు హెచ్చరిక చేయకుండా ఉండినట్లయితే ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషాన్ని బట్టి మరణమవుతాడు. కానీ అతని రక్తానికి నిన్ను ఉత్తరవాదిగా చేస్తాను. ఈ మాట ఎంతమందికి అర్థమైతే వాళ్ళు చేయి పైకి ఎత్తండి. అర్థమైందా? అర్థమైపోతే జాగ్రత్తగా వినండి. చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల దగ్గరికి యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు పంపించి, వాళ్ళకి నిన్ను కావలిగా ఉంచాను నాయనా, వారు దుష్టత్వంలో ఉన్నారు, దుర్మార్గంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు. వాళ్ళకి నీ దుష్టత్వంలో ఇలాగ నువ్వు బ్రతికితే, నీ వ్యసనంలో నీ పాపంలో ఇంకా ఇలాగే నీవు కొనసాగితే నీవు నాశనం అయిపోతావని చెప్పు. నువ్వు చెప్పిన తర్వాత కూడా వాడు దుష్టత్వంలో ఉంటే, నా తరపున నువ్వు చెప్పావు అయినా వాడు వినలేదు, వాడు దుష్టత్వంలో ఉన్నాడు, వాడు చనిపోయినప్పుడు వాడు ఎలాగో శిక్ష పొందుతాడు. నీవు చెప్పినా వినలేదు కాబట్టి వాడు శిక్ష పొందుతాడు. నువ్వు చెప్పినందుకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచను. వాడు దుర్మార్గంలో ఉండడము కూడా నీకు తెలిసి నీవు చెప్పక హెచ్చరించకుండా ఉన్నావు చూడు. నా పక్షంగా నువ్వు హెచ్చరించలేదు కాబట్టి వాడు వినకుండానే, నా హెచ్చరిక వినకుండానే వాడు చచ్చిపోయాడు. కాబట్టి వాడు ఎలాగో వాడి దోషాన్ని బట్టి నాశనం అయిపోతాడు. కానీ వాడిని గురించి నిన్ను కూడా అడుగుతాను, నువ్వెందుకు నా తరపున చెప్పలేదు అని. ఈనాడు యేసుప్రభువారు నీ పాపాలు క్షమిస్తే నీ ఇంటి వారికి చెప్పాలా, నీ బంధువులకు చెప్పాలా, నీ ఇరుగు పొరుగుకి చెప్పాలా, నీ గ్రామానికి చెప్పాలా. అంతేకాదు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ప్రభువు చెప్పాడు. అందుకే సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నవి అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువునందే పాప క్షమాపణ, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడుగుతుంది. పాపం పోకపోతే నరకానికి వెళ్ళిపోతారు. ఈ విషయము అందరికీ మనం చెప్పాలా. ఈ సంగతి ఎరిగిన మనము దేవుని చేత హెచ్చరిక పొందిన వారమై, ప్రభువా నా దుష్టత్వంలోనే ఇంకా నేను బ్రతుకుతున్నాను, నన్ను క్షమించు, ఇప్పుడే నీ పాదాల దగ్గరికి వస్తాను, ఒప్పుకుంటున్నాను, నన్ను కరుణించు అని అంటే ప్రభువు క్షమిస్తాడు. ఎంతవరకు నీ పాపములో ఇంకా కొనసాగుతావు? దేవుని కృప నీ పట్ల కూడా ఉన్నది. ఎవడైనా కయ్యీనుని శిక్షిస్తే వాడికి 7 అంతలు శిక్షిస్తాను. కయ్యీను తన తప్పు తెలుసుకొని తానే దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే కయ్యీనికి క్షమాపణ ఉన్నది. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా?
వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని పిల్లలారా, దుష్టుడు దుష్టత్వంలో చచ్చిపోవడము దేవునికి సంతోషం ఇవ్వదట. నీ కొరకు సిలువలో వేలాడాడు. ఎందుకు వేలాడాడు? నీవు నరకానికి పోకూడదనే కదా. ఆయన సిలువ మరణము పొంది, నాయన నీ పాపాలు క్షమిస్తాను రా, నా కుమార్తె నీ కొరకే నేను వేలాడాను, నా రక్తంలో కడుక్కో, నేను తప్పు చేశానయ్యా అంటే క్షమాపణ నా దగ్గర ఉంది అని అంటే, నీవు నీ పాపములోనే ఆనందించి సంతోషించి దేవునికి దూరం అయిపోయి నువ్వు పాపం ఒప్పుకోకపోతే, నీ దుష్టత్వంలోనే నువ్వు చచ్చిపోతే ఆయనకి ఎలాగ ఆనందం కలుగుతుంది? నీవు చచ్చిపోకూడదనే కదా ఆయన నీ కొరకు మరణించాడు. ఆయనకి ఎలాగ ఆనందం ఉంటుంది? ఆయనకి గర్భశోకము. ఎందుకంటే ఆయన మనల్ని కన్న తండ్రి, నిన్ను సృష్టించిన సృష్టికర్త. తన రూపం ఇచ్చాడు, తన పోలికలో చేశాడు, తన ఊపిరి పోశాడు, తన ఆత్మను ఇచ్చాడు నీలో. నీవు నరకానికి పోకూడదని నీ కొరకు తన ప్రాణం అర్పించాడు. ఇంకేం చేస్తాడు? దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఇచ్చిన రక్షణను కూడా నీవు తృణీకరిస్తున్నావంటే దోషము నీదే, పాపము నీదే. నీ అంతటి నీవే ఆ రక్షకుని రక్షణను తృణీకరించి త్రోసివేసి నీవు నరకానికి పోవాలి. కానీ నేను పాపిని ఒప్పుకున్న ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళడం దేవుని ఉద్దేశము కాదు. కయీను పట్ల దేవుడు ఎంత కృప చూపించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవెప్పుడైనా తిరిగి రావాలా? కయీను, నీవు నీ వాకిటే పాపం ఉంటుంది, నీవు దాన్ని ఏలాలి, అంతేగాని అది నిన్ను ఏలుబడి చేయకూడదు. ఇంతవరకు నీ జీవితాన్ని ఏది ఏలిందో, ఈరోజు నీ పట్ల దేవుని వైఖరి ఏంటంటే, ఆయన మనస్సు ఏంటంటే, నా కుమార్తెగా నీవు ఏలుబడి చేయి. ఆదాము హవ్వల్లి అధికారులుగా ఏలుబడి చేసేవారుగా ఉంటే వాళ్ళు దురాశ చేత పడిపోయారు. ఇప్పుడు కయీను ఈర్ష, పగ, ద్వేషము. ఆనాడు కయీను చంపాడు, ఈనాడు చంపక్కర్లే. ఈనాడు ఏం చేయాలి? సహోదరుని చూసి వ్యర్థుడా, ద్రోహి అని చెప్తే మహాసభకు లోనవుతారని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి చదవండి 5వ అధ్యాయము 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఆనాడు చంపారు, ఈనాడు నువ్వు దూషిస్తే నరకాగ్నికి వెళ్తావంటున్నాడు. అంటే పాత నిబంధనలో చంపడము, కొత్త నిబంధనలో ద్వేషించడము రెండు ఒకటంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లారా, మనము ఎటువంటి వైఖరి కలిగి ఉండాలి? నూతన నిబంధనలో దేవునికి ఎలాగ మన జీవితాలు ప్రియముగా ఉన్నట్లుగా కాపాడుకోవాలి. ఈ విషయాలు చూస్తున్నప్పుడు తెల్లవారు లెగిస్తే మనకి చీటికి మాటికి మనం ఆడే మాటలు మన హృదయాన్ని, ఈ మాట గుచ్చుతుందా లేదా, గాయపరుస్తుందా లేదా? అయ్యో ప్రభువా, నేను తప్పిపోయిన వాడిని. అయితే దేవుడు అంటున్నాడు, నీవు ఏలుబడి చేయాలి, దాన్ని కూడా నీవు ఏలాలి. కోపపడు, కానీ పాపము చేయకు. నిర్నిమిత్తముగా అంటే కారణం లేకుండానే కొందరు కోపిస్తారట, ఏ కారణం లేకుండానే ద్వేషిస్తుంటారట. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి మీరు కోపపడుడి కానీ పాపము చేయకుడి. మీ కోపము సూర్యుడు అస్తమించినంత వరకు ఉండకూడదట. సంవత్సరాలు స్టాక్ ఉంటుంది, సంవత్సరాలు గుండెల్లో ఉంటుంది. కోపము, క్రోధము, మత్సరము ఎముకలకు కుళ్ళు
అని సామెతల గ్రంథంలో వ్రాయబడింది. ఇతరులంటే ద్వేషము, పగ, ప్రతీకారం. హేబేలు ఏం చేశాడు? అన్నా రా బలి అర్పిద్దాం అని ఇద్దరూ వెళ్ళారు. హేబేలు బలి దేవుడు అంగీకరించాడు, కయీనుని అంగీకరించలేదు. కాబట్టి ఈయన్ని అంగీకరించడము నన్ను అంగీకరించకపోవడమా అని కొట్టి చంపేశాడు అంతే. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన తరుణాలు మనం సద్వినియోగం చేసుకోవాలి, ఇంకా దేవునికి దూరంగా ఉండకూడదు. కయీను దుష్టుడై తన సహోదరుని చంపాడు. తన క్రియలు చెడ్డవి అని దేవుడే చెప్తున్నాడు. నువ్వు చెడ్డవాడు అయినప్పుడు నీ అర్పణ దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు? నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నీ అర్పణ నాకొద్దు, ముందు నీ జీవితం సరి చేసుకో అండంలో తప్పేమైనా ఉందా? నీ జీవితాన్ని చక్కబెట్టుకో ముందు. నీవు నా బిడ్డవే, నీ హృదయం నా ఎదుట సరి అయిందిగా లేదు. అసూయతో, ద్వేషంతో, పగతో నిన్ను సృష్టించిన నా మీదే నీకు వ్యతిరేకత ఉంది. నువ్వు దుష్టుని సంబంధివి. కయీనుని దుష్టుడే, సాతానే వాడుకొన్నాడు. వాడు ప్రేరేపణ పుట్టించాడు, మత్సరం పుట్టించాడు. నీ తమ్ముడిని చంపే 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 అన్నాడు. అందుకే చంపేశాడు. వాడు దుష్టుని సంబంధి. కాబట్టి ఒక మనిషినే ఉపయోగించుకుంటాడు దుష్టుడు, ఒక మనిషినే ఉపయోగించుకుంటాడు దేవుడు. దుష్టుడు నిన్ను ఉపయోగించుకుంటే పగ, ప్రతీకారము, ద్వేషము వాటితో నింపబడతావు. దేవుడు నిన్ను ఉపయోగించుకుంటే ప్రేమతో, సాత్వికముతో నీవు ఉంటావు. కాబట్టి నీ జీవితాన్ని పరీక్షించుకో. దేవుడు నిన్ను అంగీకరిస్తాడా? నీ మనసును చూసి నీ అర్పణ అంగీకరిస్తాడా? కయీను చేసిన ఈ పొరపాటుని దేవుడు 7 అంతలు కయీను మీద ఎవరైనా చేయేస్తే, దుష్టుడు మరణం నొందుట వల్ల నాకు సంతోషం లేదని చెప్పాడు. ఈ మాట అంతటా ప్రాచుర్యం అయిపోయింది, అందరికీ ప్రాకేసింది. కయీను హత్య చేసిన కయీన్ని ఎవడు చంపకూడదట దేవుడు అంటున్నాడు. కయీని చంపిన వాడికి 7 అంతలు శిక్షట అని చెప్పేసి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, లెమెకు. ఈయనేం చేశాడు? 23వ వచనం. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపితిని. 7 అంతల ప్రతిదండన కయీను కోసము వచ్చిన ఎడలా లెమెకు కోసము 77 అంతలు వచ్చున నేను. చూసారా ఎలాగుందో? కయీన్ని చంపితే 7 అంతల శిక్ష అన్నాడు. నేను ఇప్పుడు ఒకరిని కొట్టి చంపాను, 2 భార్యలట ఆయనకి, లెమెకుకి అంటున్నాడు. కయీన్ని ఎవడైనా చంపితే 7 అంతల శిక్ష అన్నాడు కదా దేవుడు. లెమెకు మీద ఎవడైనా చెయ్యేస్తే 77 అంతల శిక్ష వాళ్ళకిస్తాడు. ఎందుకంటే నేను ఒక పడుచువాడిని చంపాను, ఒక యవ్వనస్తుడిని చంపాను. అంటే కయీను పట్ల దేవుడు కృప చూపిస్తే ఆ కృపను లెమెకు ఎలాగ అర్థం చేసుకున్నాడు? కయీను ఇంత తమ్ముడిని చంపినందుకే 7 అంతల శిక్ష. అతన్ని ఎవరైనా చంపితే, హేబేలు చంపిన కయీనికి ఎవడైనా ప్రతీకారం చేస్తే, హేబేలు మీద కయీను మీద ఎవడైనా చెయ్యి వేస్తే 7 అంతల శిక్ష అన్నాడే దేవుడు. మరి నేను ఒక పడుచువాన్ని చంపినందుకు నన్ను ఎవడైనా ఏమంటే 77 అంతల శిక్ష దేవుడు వారి మీద వేస్తాడు అంటున్నాడు. తర్వాత ఇంకొకడు వస్తాడు, ఆడు 3 ఏళ్ళు వేస్తాడు ఆడు. అవునా కదా? కయీనుకి చంపితే 7 అంతలు, లెమెకు చంపినందుకు 77 అంతలు, ఇంకొకటి చంపితే 3 ఏళ్ళు. వాళ్ళు 1000 సంవత్సరాలు బతికేవాళ్ళు కదా. 777 సంవత్సరాల వరకు నన్ను ఎవడు ముట్టుకోవడం లేదని అటుకొంత వాళ్ళ వైఖరి. 52 కీర్తనల గ్రంథం. సూర్యుడా
చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, చదవండి. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయుచు ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. మేలు పలుకుట కంటే కీడు పలకడమాట, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పడమాట ఇష్టమాట. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొడతాడు. నువ్వు ఎంత మీదకి లెగాలనుకున్నా దేవుడు నిన్ను అనగొడతాడు. కారణం ఏమిటి? అధికమైన నాశన మాటలే నీకు ఇష్టము. ఎప్పుడు కూడా మంచి మాటలు రావే, ఎప్పుడు కూడా సరేలే పోనీలే అనవే. అధికమైన నాశన పగ పుట్టించడము, అధికమైన నాశన మాటలే పలకడము నీకు ఇష్టము. వాడిగల మంగళ కత్తిలాగా ఉందట. అయ్యో, ఇటువంటి పెదవుల నుండి మనం ప్రార్థన చేస్తే మరలా దేవుడు అంగీకరిస్తాడా? కుటిలమైన మాటలు, యుక్తిగల మాటలు, పోకిరి మాటలు, సరసోక్తులు. ఒక్క జల నుండి ఒక్క నీరే ఊరాలి కదా, కానీ ఈ నోటిలో నుండి ఎన్ని రకాల ఊటలో. ప్రియమైన దేవుని పిల్లలారా, చేసేది మరి కీడు, చేసేది తప్పు, మళ్ళీ దాన్ని బట్టి అతిశయము. నేను ఎన్నెన్ని చేశాను తెలుసా, అయినా తప్పించుకున్నాను, అదొక అతిశయము. నేను ఎంత తాగేవాడిని తెలుసా, అయినా ఇలాగ ఊగేవాడిని కాదు, అదొక అతిశయము. చేసేవి దుష్టమైనవి, దుర్మార్గమైనవి, కానీ అతిశయము. చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యము ఉంటుంది. దేవుడు తన కృప చూపింది నువ్వు విర్రవేగాలని కాదు. దేవుడు నీకు సమయం ఇచ్చి, అయ్యో నీ దుష్టత్వంలో నువ్వు చచ్చిపోవద్దు, వచ్చి నీ పాపము ఒప్పుకో, నేను క్షమిస్తాను అని చెప్పింది ఇంకా అధికమైన నాశనమైన పనులు చేయడానికి కాదు. దేవుడు నీకు ఇచ్చిన లైసెన్స్ కాదు. ఆయన కనికరిస్తున్నాడంటే అది లైసెన్స్ కాదు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం దేవుని వాక్యము అక్కడ మనం చూస్తాం. మనుషుడు చేసిన దుష్టత్వాన్ని బట్టి దేవుడు ఆ దుష్టత్వం చేసిన వారి మీదకి శిక్ష వెంటనే తీసుకురాకపోయేసరికి అనుకుంటున్నట, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఇన్ని దొంగతనాలు చేశాను, ఎందుకు ఏమనలేదు? ఎన్నో పనులు చేశాను, నేను చేసిన ఎవడు చేయడు అని చేశాను, నాకెందుకు శిక్ష రాలేదు అని అనుకుంటారట. దేవుడు అంటాడు వారితోని 18వ వచనం 50:18, నీవు దొంగను చూచినప్పుడు దొంగతో కలిసిపోతావు, వ్యభిచారులతో నీవు సహవాసం చేస్తావు, సాంగత్యం చేస్తావు, కీడు చేయాలని నీ నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము పలుకుతుంది, నీవు కూర్చుండి సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు, ఇంటి పనులు నీవు చేసినను. దేవుడు అంటున్నాడు, ఇన్ని పనులు చేసినా నేను మౌనంగా ఉంటున్నాను, అందుకు నేను కేవలము నీ వంటి వాడివని నీవు అనుకుంటున్నావు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇన్ని చేస్తున్నా దేవుడు మందలించలేదు, శిక్షించలేదు. ఒకవేళ వీటన్నిటికీ దేవుడు వెంటనే శిక్షిస్తే నీవేమైపోతావు? దేవుడు కనిపెడుతున్నాడు. దేవుడు దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతుంది. ఇకనైనా మారు, ఈ దినమైనా మారు, ఈ దినమైనా మారు. దేవుడు నీవు మారు మనసు పొందాలని
ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, ఆయన దీర్ఘశాంతము నీ పట్ల చూపిస్తుంటే దేవుడు ఏం చేస్తాడులే, ఏం చేశాడని ఆయన నా వంటి వాడి అనుకుంటాడట. అయితే నీ కనులు ఎదుట నీవు చేసిన ఈ సంగతులన్నీ వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను. దేవుడు గద్దిస్తే ఎలాగుంటుందో తెలుసా? దేవుడు ఉగ్రత చూపితే ఎలాగుంటుందో తెలుసా? ఆయన కోపిస్తే ఎలాగుంటుందో తెలుసా? ఆయన శిక్ష భరించడానికి ఎవరికైనా శక్తి ఉంటుందా? ఆయన ఉగ్రతకు తాళడానికి ఎవరికైనా శక్తి ఉంటుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, నేను వరుసగా ఉంచి గద్దిస్తాను. దేవుని మరచువారులారా, దీన్ని ఒక్కసారి ఆలోచించండి. నేను నీకు కృప చూపించి నా దగ్గరకు వచ్చి ఒప్పుకొని ఇకనైనా సరి చేసుకుంటామంటే నన్ను మరిచిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? దీన్ని ఒక్కసారి ఆలోచించుకో. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును. తప్పించేవాడు ఎవడు కూడా ఉండడు. దేవుడే శిక్ష విధిస్తే తప్పించిన వారు ఎవరు కూడా ఉండరు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, 16వ వచనం, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? మనము దేవుని చిత్తము చెయ్యంగానే మరలా వాక్యం చెప్తాం, ఇతరులకు బోధిస్తాం. నా నిబంధనలు నీ నోటెందుకు పలుకుతున్నా? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేయదువు. దిద్దుకోవు, నీ జీవితాన్ని సరిచేసుకోవు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితము దేవుని కృప ద్వారా ఎప్పుడో నా దుష్టత్వంలో మనల్ని శిక్ష విధిస్తే ఎక్కడుందుము? ఆలోచించండి. నీ ఆయుష్కాలాన్ని పొడిగించి నీవు సరిచేసుకోవాలని దేవుడిచ్చిన ఈ సమయాన్ని వ్యర్థం చేస్తావా? మార్పు చెందకుండానే, దేవునికి నీ జీవితం అర్పించుకోకుండానే ఇంకా ఇష్టానుసారంగా తిరుగుతావా? ఎన్నిసార్లు గద్దించినా విననోలని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని సామెతల గ్రంథం 29 మొదటి వచనంలో వ్రాయబడతా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నీ ఎడల చూపే దీర్ఘశాంతం, నీ పట్ల చూపించే దయ వ్యర్థం చేసుకోకు. రేపు అనకు. రేపేమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు. ఇప్పుడే నన్ను క్షమించు ప్రభువా, నీ కొరకు జీవిస్తాను ప్రభువా. నా తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని నా చూపు, నా ఆలోచన, నా తలంపులు ప్రభువా ఇతరులను నిందించడమే, వేధించడమే, బాధించడమే, వారికి వ్యతిరేకంగా మాట్లాడడమే. నన్ను క్షమించు ప్రభువా. సరి చేసుకుంటున్నాను ప్రభువా. నీ పాదాల దగ్గరకు వస్తున్నాను ప్రభువా. దేవుడు క్షమిస్తాడు. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి. మూడవ వచనం, అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి నీ హృదయము కఠినపరుచుకొని మార్పు పొందకుండా నీ హృదయాన్ని అనుసరించి నీ వెళ్ళిపోతే దేవుని యొక్క ఆహ్వానము, పిలుపు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన అంటుంటే, నీ పాపము ఒప్పుకోక దేవుని దగ్గరకు రాక హృదయాన్ని కఠినపరుచుకొని అదే తప్పిదంలో నీవు ఇంకా కొనసాగితే నీవు ఆయన తీర్పు ఎలాగ తప్పించుకుంటావు? దేవుడు అన్యాయస్తుడా?
దేవుడు అన్యాయస్తుడా? నీ చెడుతనాన్ని నువ్వు విడిచిపెట్టవు. నీ కొరకు, నీ పాపము కొరకు మరణించినాడంటే ఆ పాపము ఎంత ఘోరమైందో, ఎంత శిక్ష నీకు తీసుకొస్తుందో అది నీకు రాకూడదనే తన ప్రాణాన్ని త్యాగం చేస్తే ఆయన ప్రాణాన్ని త్యాగాన్ని కూడా నీవు లెక్క చేయకుండా ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకొని నీ పాపములో నీవు జీవిస్తే దేవుని ఉగ్రత నీవు తప్పించుకుంటావా అంటున్నాడు దేవుడు. నీవు మారు మనసు పొందడానికి కదా ఎంతకాలం నిన్ను ఇచ్చాడు. తన రాకడ కూడా ఆలస్యం ఎందుకు? నీ కొరకే. నువ్వు మారు మనసు పొందలేదు. నీకు ఇచ్చిన సమయం నీవు ఎలాగే వినియోగించుకోకుండా దేవునికి నీ జీవితం అప్పగించుకోకుండా ఉంటే ఆ నరకము నుండి తప్పించేవారు ఇంకెవరు కూడా ఉండనే ఉండరు. నీ శిక్షకు నీవే కారకుడు అవుతావు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, లేముకు కయీను కొరకు 7 అంతల శిక్ష వస్తే లెముకు కొరకు 77 అంతలు. లెముకుని ఎవడైనా ముట్టుకుంటే వాడికి 77 అంతలు వస్తుంది అంటున్నాడు. చేసేది చెడు పని, దాని యందు అతిశయిస్తున్నారు. కాబట్టి ఇంతవరకు జీవించిన జీవితం చాలు. ఆయన్ని గాయపరిచి, ఆయన గాయాలు రేపి, ఆయన మాటని తృణీకరించి హృదయం కఠినపరుచుకొని మన పితరుల వలె మనము కూడా ముస్కరులమై దేవుని వాక్యాన్ని, ఆజ్ఞల్ని వెనక్కి నెట్టివేసి ఇంకా మూర్ఖంలో ముందుకు వెళితే నాశనం ఇంకా కునికి నిద్రించదు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈ ఆదికాండము 4వ అధ్యాయంలో ఈ కయీను ఈ యొక్క లేముకు కొరకు ఈ మాటలు మనం చదువుతూ ఉన్నాం. వారికిచ్చే దేవుని ఆహ్వానం ఏమిటంటే, మీరెంత ఘోర పాపివైనా సరే నీవు తిరిగి రావాల్సింది నా యొద్దకే. ఒప్పుకుంటూ, విలపిస్తూ, ఏడుస్తూ, దుఃఖిస్తూ గతకాల ఆ పాపము ప్రభువు మీదే వేయబడింది. ప్రియమైన దేవుని పిల్లారా, నిశ్చయముగా ఆయన మన పాపములను భరించెను. 53 యెషయా గ్రంథంలో వ్రాయబడింది. ఆయన పొందిన దెబ్బలు మనకు స్వస్థత. మన అతిక్రమాలు బట్టి ఆయన మొత్తబడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనుషులు చూడనొలని వానిగా అయిపోయాడు, శాపగ్రాహిగా అయిపోయాడు, శ్రమనొందిన వారిగా మనము అతన్ని ఎంచాం. జనుల అతిక్రమాలు బట్టి ఆయన మొత్తబడ్డాడని 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో వ్రాయబడింది. స్వరూపమైన సొగసైనా లేనివారిగా చేయబడ్డాడు. నా పాపం భరించి నీకిచ్చిన గొప్ప అవకాశం, నీ తప్పిదము ఒప్పుకొని, ప్రభువా నా దోషము, నా శిక్ష కొరకే, నా పాపం కొరకే సిలువలో ఆ ఘోర మరణమని నువ్వు పశ్చాత్తాపడి ఆయన కనికరాన్ని, దయను వేడుకుంటే ఆయన క్షమిస్తాడు. 4వ అధ్యాయంలో కయీను, హేబెలు ఈ ఉదంతము తర్వాత కయీను దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయి దేశదిమ్మరైపోయాడు. కయీను సంతానం కంటూ వచ్చాడు. దుష్టుని సంబంధి, వాని సంబంధులు అధికమవుతూ వచ్చారు. ఆ తరువాత మరి ఆదాము హవ్వలకు దేవుడు మరొక సంతానం ఇచ్చాడు. 25వ వచనం మనం చదివినప్పుడు, కయీను చంపిన హేబెలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించినని అతనికి షేతు అని పేరు పెట్టారు. ఆ షేతుకు కూడా కుమారుడు పుట్టాడు. అతనికి ఎనోష్ అనే పేరు పెట్టారు. అప్పుడు
యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. ప్రార్థన అక్కడ ఆరంభమైంది. ఒకడు దుష్టుని సంబంధై దుర్మార్గ క్రియలు చేస్తూ చంపుకుంటూ పోతున్నారు. ఇక్కడ ఆదాముకి షేతు పుట్టాడు, షేతుకి ఎనోషు పుట్టాడు. వీళ్ళు దేవుని సంబంధులై దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చారు. వీరు వీళ్ళ కొరకే కాదు, అప్పటున్నటువంటి జనాంగము, దుష్టతరమైనటువంటి ఆ కయీను వాళ్ళ సంతానం కొరకు కూడా బహుశా వేడుకొనే ఉంటారు కదా, ప్రభువా వారి జీవితాలు మార్చండి, వారిని రక్షించండి. ఈనాడు కూడా మనం అదే విజ్ఞాపన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించాలా. ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, నీవు సువార్త చెబుతూ వచ్చావు, కానీ వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి, వారు రక్షణ పొందినట్లుగా. ఈనాడు క్రైస్తవులకి తక్కువయ్యేది ప్రార్థనే. బోధలైతే ఉన్నాయి, వాక్యమైతే చదువుతాం, ప్రార్థన అయితే అధిక సమయం గడపలేనటువంటి పరిస్థితి. ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించి పరిచర్యలోకి వచ్చారు. అపవాదిని జయించాడు. ప్రభువు మనకు మాదిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన ఆరంభము 4వ అధ్యాయంలోనే ఆఖరి వచనములో మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండములోనే షేతుకు పుట్టినటువంటి కుమారుడు ఎనోషు. ఎనోషు పుట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైంది. మనలోనే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అనేకమైనటువంటి దుష్టక్రియలు మన ద్వారా జరిగించి దేవునికి విరోధిగా దేవుని సన్నిధిలో నుండి మనల్ని నెట్టివేసినట్లుగా అపవాది మనల్ని ప్రేరేపిస్తే మనం ప్రార్థనతోనే జయించగలం. మనము దేవునికి ఇష్టలుగా, అనుకూలమైన వారిగా ప్రార్థన వలనే మారగలం. కాబట్టి ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షణ పొందును. కాబట్టి ఈ చివరి దినాల్లో ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేసిన వాడే రక్షణ పొందుతాడు. యోవేలు గ్రంథంలో చెప్పబడింది ఆ మాట. ప్రియమైన రోమా పత్రికలో ఆ మాట చెప్పబడింది. ఆ రీతిగా ఈ చివరి దినాల్లో మరి ఆయన నామాన్ని బట్టి మనము మేలుకొని ప్రార్థన చేయాలా. ప్రభువు వచ్చేసరికి ఆయన ఎదుటి నిలబడడానికి శక్తి గల వారు మొగినట్లుగా ప్రార్థన చేయాలా. లోకములో ఈ యొక్క శోధనలన్నీ తప్పించుకోవడానికి మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలా. అనేకుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చెయ్యాలా. నీ కుమారుని కొరకు చేసే ప్రార్థన వింటాడు. నీ కుమార్తె కొరకు చేసిన ప్రార్థన వింటాడు. నీ బంధువులు, స్నేహితులు, వారి రక్షణ కొరకు నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. భూమి మీద తన పిల్లలు ప్రార్థన చెయ్యాలనే ఆయన ఆశపడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. వారి కొరకే ఆయన ఆలస్యము చేయించున్నాడు. నీ ప్రార్థన విన్నంటనే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. మన ప్రార్థనల కొరకు ఆయన చెవులు ఒగ్గి ఉన్నాయి. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థన ఆయన త్రోసివేసేవాడు కాదు. నువ్వు మొర్ర పెట్టగానే, నీవు వేడుకొనగానే ఆయన నీకు ఉత్తరం ఇచ్చేటటువంటి వాడు. నీ కొరకు వేచి ఉన్నాడు ప్రభు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దుష్టునికి ఉపయోగపడే వారిగా ఇంకా ఉండకూడదు. దేవుడు మన జీవితాలు వాడుకోవాలా. అప్పుడే మన జీవితాలు ధన్యమైనట్లుగా. దేవుడు మనల్ని వాడుకోవాలా. ఆయన సర్వస్వం మన కొరకు అర్పించాడు. మనం స్వార్థపరులుగా జీవిస్తూ ఉంటాం. దేవునికి సంపూర్ణ అధికారం మన జీవితంలో ఇవ్వము. మన ఇష్టాలు నెరవేర్చుకొని కడాన నేను దేవుని ప్రేమిస్తానని చెప్పి ఏదో కొంత ఆయన కొరకు కేటాయిస్తాం. ఇది పూర్ణ మనసుతో దేవుని సేవించడము కాదు. కాబట్టి
కయీను అయినా, లేమెకు అయినా, నీవైనా, నేనైనా దేవునికి తూర్పు పడమర ఎంత దూరమో అంత దూరంగా ఉన్నాం మనం. అయితే నీ దోషం ఒప్పుకుంటే ఆ దోషాన్ని దూరపరుస్తాడు. చిన్న కుమారులాగా నిన్ను చేర్చుకొని కౌగిలించుకుంటాడు. ఆలస్యం చేయొద్దు, దేవునికి దూరంగా ఉండొద్దు. ఆయన పాదాల దగ్గర ఇంకా నీ పాపం ఒప్పుకోకపోతే ఈ రాత్రికాల సమయంలో ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీతిమంతునిగా చేస్తాడు. రక్షించబడి కూడా జాగ్రత్త లేకుండా, మెలకువ లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తే నీ జీవితం కూడా దేవునికి అంగీకారం కాదు. నీతిమంతుడు పాపము చేస్తే అది వరకు చేసిన నీతి అతన్ని రక్షించదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనము కూడా మోసపోవడానికి లేదు. జాగరూకత కలిగి జీవితాలు సరిచేసుకుని దేవునికి అప్పగించుకోవాలి. 4వ అధ్యాయంలో ఈ 2 తలంపులు చెప్పాము. ఇంకా చాలా తలంపులు మీరు చదివి గ్రహించి ప్రభువు మీకు బయలుపరిచినవి ఆ ప్రకారం మనము జీవించాలి. కాబట్టి ఆదికాండం 4వ అధ్యాయంలో దేవుడిచ్చిన ఈ తలంపులు మనస్సులో పెట్టుకొని మనం ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం. హేబేలు వలె నా అర్పణ, నా జీవితము నీకు అంగీకారంగా, ప్రీతికరంగా ఉన్నట్లుగా నన్ను దీవించు తండ్రి, నన్ను నడిపించు ప్రభువా. కయీను వలె నీకు అయిష్టముగా, దుష్టుని సంబంధిగా నీ సన్నిధిలో నుండి ప్రభువా శపించబడేటటువంటి ఆ దుస్థితిని ప్రభువా కరుణించి క్షమించి, ఇదిగో కయీను వంటి వాడిని నీ పాదాల దగ్గరకు వస్తాను, నన్ను కరుణించు తండ్రి. నా దుష్టత్వాన్ని బట్టి శిక్ష విధిస్తే ఏనాడో నశించిపోయి ఉండేవాడిని. కానీ కయీను తప్పు చేసినందుకు, కయీన్ని ఎవడైనా చంపితే వాడికి 7 అంతల శిక్ష అని చెప్పి పాపికి ప్రొటెక్షన్ ఇచ్చావు, పాపి పట్ల కృప చూపించావు. పాపి నీ దగ్గరికి వస్తే క్షమిస్తున్నావు. నా పట్ల నీ ప్రేమ ఎంతో ఈ 4వ అధ్యాయంలో ఆదికాండంలో గమనిస్తున్నాను తండ్రి. ప్రభా, నీ పాదాల దగ్గరికి వస్తున్నాను, నన్ను చేర్చుకో, కరుణించు, నీకు ఇష్టనిగా మార్చు. ప్రార్థనా శక్తితో ఇక మిగిలిన జీవితం నీ నామాన్ని బట్టి ప్రార్థన చేసి, వాకిటి పాపము పొంచి ఉంటుంది, నీవు దాన్ని ఏలాలి అని చెప్పావు, ఒక ఏలికగా నన్ను మమ్మల్ని చెయ్యి నాయనా అని ప్రభు పాదాల దగ్గర మనల్ని మనం సమర్పించుకొని, అప్పగించుకొని, ఒప్పుకొని, విడిచిపెట్టి, ఒకవేళ నీవు నీతిమంతురాలువే పడిపోతే ఇదివరకు చేసిన నీతి నిన్ను తప్పించదు కనుక ఇకనైనా జాగరూకతతో నడుచుకుందా. ఇంకా 4వ అధ్యాయం చక్కగా చదవండి. దేవుడు ఇంకా మీకు బయలుపరిచినవి మీ జీవితంలో అనుసరించినట్లయితే, ఆ ప్రకారం జీవించినట్లయితే దేవుడు నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీవు కోరినట్లుగా ఆయన సంపూర్ణతలోనికి నిన్ను నడిపిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ఆయన ఉద్దేశం కూడా అదే. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనము కలిగి ఉండాలి. యేసు ప్రభు రక్తంలో కడుక్కొని పవిత్రులమై దినదినము ఆయన ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా, ఆయన సన్నిధిలో సహవాసంలో పెంపారి ప్రభు వచ్చేసరికి ఆయన ఎదుట భలా నా కుమారుడా, కుమార్తె అన్నట్లుగా మన విశ్వాస జీవితాన్ని వృద్ధి చేసుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూసినప్పుడు గొప్ప బహుమానం దేవుడు మనకి ఉంచుతాడు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యము దీర్ఘశాంతము తృణీకరించకు. నీవు చేసిన దానికి ప్రతిఫలము ఆయన తీసుకొని వస్తాడు. సత్క్రియలు ఓపికతో చేయి. మహిమ, ఘనత, అక్షయతను దేవుడు ఇస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. కలువరి గిరి సిలువలోన పాపరుణము తీర్చెను. కలువరి గిరి సిలువలోన పాపరుణము తీర్చెను. కలుషాత్ములపై కరుణ చూపి రక్తమంతా కార్చెను.
అర్పించెను. ప్రేమగల దేవుడు ప్రేమ చూపినాడు, నిన్ను నన్ను కాచి తనదు ప్రాణమిచ్చినాడు. ప్రేమగల దేవుడు ప్రేమ చూపినాడు, నిన్ను నన్ను కాచి తనదు ప్రాణమిచ్చినాడు.